Hi guys, welcome back to Kota Shots. Let's get into the video. మనం ఇప్పుడు తిరుపతి కొండపైకి ఇలా వెళ్ళే ముందు ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ చాలా మంచిగా డెకరేట్ చేశారనమాట. ఇది వైకుంఠ ఏకాదశి అప్పుడు మేము వెళ్ళాము. సో ఇది లైటింగ్ తోటి చాలా చక్కగా డెకరేట్ చేశారు. హాయ్ గాయస్, మేము దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడే. అవునా, నిజమా? ఫ్రీ దర్శనం ఇప్పుడే స్టార్ట్ అయింది మా కోసం. ఇక్కడ చూసుకున్నట్టే మా తమ్ముడు. దర్శనానికి అయితే ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాం. టోటల్ 18 hours పట్టింది మాకు దర్శనం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. నైట్ 10:30కి అలా దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయ్యాక మేము లడ్డు తీసుకొని తినడానికి వెళ్ళామన్నమాట అన్నప్రసాద్ హాల్ దగ్గరికి. సో అక్కడ భోజనం కంప్లీట్ చేసుకొని షాపింగ్కి వచ్చేసాం. నెక్స్ట్ మేము ఇక్కడ వీడియో తీసినప్పుడు ఇది నైట్ టైం చాలా మంచిగా డెకరేట్ చేశారు. ఇది నైట్ టైం తీసాము. అది ఇక్కడ చూసినట్టయితే అక్కడ గోపురము. తిరుమలకి పేరు ఎలా వచ్చిందంటే అనగానే ఒకరోజు ఏమైందంటే భృగు మహర్షి ముగ్గురు దేవుళ్ళలో ఎవరు గొప్పవారని తెలుసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు విష్ణు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ చెస్ట్ పైన తన్నాడు అనమాట. అప్పుడు లక్ష్మీదేవికి కోపం వచ్చి అలిగి భూలోకంకి వెళ్ళిపోయింది. అలాగే స్వామివారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకంకి వచ్చారు. అక్కడ తపస్సు చేస్తున్నారు. సో ఏం తినకుండా తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ఆవు రూపంలో వచ్చి స్వామివారికి పాలన అందించాడు. సో అలా లక్ష్మీదేవి అలకతోటి అక్కడ భూలోకం పైకి వచ్చాయి. అందుకే తిరుమల అని పేరు వచ్చింది. తిరు అంటే లక్ష్మి, మాల అంటే కొండలు, అందుకే ఈ తిరుమల అని పేరు వచ్చిందనమాట. అలా భూలోకంలో లక్ష్మీదేవిని పద్మావతి దేవిగా కొలుస్తారనమాట. పద్మావతి దేవిని విష్ణువు వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం కోసం కుబేరుని దగ్గర ధనం తీసుకున్నారు. ఆ ధనం అప్పుగా ఇచ్చారు. ఆ అప్పుని తీర్చడానికి అందరూ ఇప్పటివరకు హుండీలో కానుకలు సమర్పిస్తారు. దర్శనం అయిపోయాక మేమైతే అన్నసత్రంలో భోజనం చేసాము. ఇక్కడ తర్వాత మీరు మంచి డెకరేషన్ చేశారు ఇక్కడ కళ్యాణంది.